ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 29 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అందువలన దేహ సంబంధాలన్నీ మర్చి నన్నొక్కరినే స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. ప్రశ్న: ఆత్మ సంబంధంలోని ఏ సూక్ష్మ విషయాన్ని సూక్ష్మ బుద్ధి గలవారే అర్థం చేసుకోగలరు? జవాబు: సూదిపై ఎలా తుప్పు పడుతుందో అలా ఆత్మపై నెమ్మదిగా తుప్పు ఏర్పడుతూ వచ్చింది. స్మృతిలో ఉన్నందున అది తొలగిపోతూ ఉంటుంది. తుప్పు వదిలినప్పుడు అనగా ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయినప్పుడు తండ్రి ఆకర్షిస్తారు. అప్పుడు ఆత్మ తండ్రితో పాటు వాపస్ వెళ్ళగలదు. తుప్పు ఎంతగా వదులుతూ ఉంటుందో అంతగా ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా ఆకర్షణ కలుగుతుంది. ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి. వీటిని మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. ఓం శాంతి. భగవాను వాచ. ఇప్పుడు బుద్ధిలో ఎవరున్నారు? ఆ గీతా పాఠశాలలు మొదలైన వాటిలో భగవాను వాచ అంటూనే వారి బుద్ధిలో కృష్ణుడే వస్తాడు. ఇక్కడ పిల్లలైన మీకు అత్యంత ఉన్నతులైన తండ్రి గుర్తుకు వస్తారు. ఇప్పుడిది సంగం యుగం, పురుషోత్తములుగా తయారయ్యే యుగము. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని సంగం యుగంలో తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మనే పతితంగా అయ్యింది. ఆత్మ మళ్ళీ పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. పతిత పావనుని స్మృతి చేస్తూ వచ్చారు. కానీ వారెవరో కొంచెం కూడా తెలియదు. భారతవాసులు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. రాత్రిలో అంధకారము, పగల్లో ప్రకాశం ఉంటుంది. పగలు సత్యోగం, రాత్రి కలియుగం. ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు. సత్యుగంలోకి వెళ్ళాలి. పావన ప్రపంచంలో పతితులుండే ప్రశ్న లేదు. పతితమైనప్పుడు పావనమయ్యే ప్రశ్న వస్తుంది. పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచం గుర్తు కూడా ఉండదు. ఇప్పుడిది పతిత ప్రపంచము కనుక పావన ప్రపంచము గుర్తు వస్తూ ఉంటుంది. పతిత ప్రపంచము కల్పానికి చివరి భాగము, పావన ప్రపంచము కల్పానికి మొదటి భాగము. అక్కడ పతితులెవ్వరూ ఉండరు. పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితులుగా అయ్యారు. 84 జన్మలు కూడా వారికే. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు. అర్ధకల్పం భక్తి చేశారు. అది ఇంత త్వరగా వదిలిపోదు. మనుషులు పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు. కోట్లలో ఎవరో ఒకరు వస్తారు. ఎవరో ఒకరి బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. ముఖ్యంగా తండ్రి చెప్తున్నారు, దేహ సంబంధాలన్నీ మర్చి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మనే పతితమైపోయింది. ఆత్మనే మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఈ జ్ఞానాన్ని కూడా తెలిపేది తండ్రియే. ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపల్, కంసాలి, డాక్టర్, బ్యారిస్టర్ అన్నీ వారే. ఈ పేర్లు అక్కడ ఉండవు. అక్కడ ఈ చదువు కూడా ఉండదు. ఇక్కడ ఉద్యోగం చేసేందుకు చదువుతారు. పూర్వం స్త్రీలు ఇంత చదువుకునేవారు కాదు. ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు. పతి మరణించినట్లయితే ఎవరు సంభాలన చేస్తారు? కనుక స్త్రీలు కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ఉంటారు. సత్యుగంలో చింతించే ఏ విషయమూ ఉండదు. ఇక్కడ మనుషులు అటువంటి సమయం కొరకు చాలా ధనం మొదలైన వాటిని జమ చేస్తూ ఉంటారు. అక్కడ చింతించవలసిన ఆలోచనలే రావు. పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంతో గొప్ప ధనవంతులుగా చేస్తారు. స్వర్గంలో చాలా ఖజానాలు ఉంటాయి. వజ్ర వైడూర్యాల గనులన్నీ నిండుగా ఉంటాయి. ఇక్కడ భూమి బంజరు భూమిగా మారిపోతుంది. అందువలన భూమిలో శక్తి ఉండదు. అక్కడి పుష్పాలకు ఇక్కడి పుష్పాలు మొదలైన వాటికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. ఇక్కడ అన్ని వస్తువుల నుండి శక్తి శూన్యమైపోయింది. అమెరికా మొదలైన దేశాల నుండి ఎంత మంచి విత్తనాలు తెచ్చినా శక్తి ఉండదు. భూమియే అలా ఉంది.
అందువలన చాలా శ్రమ చేయవలసి వస్తుంది. అక్కడ ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉన్నందున అన్నీ సతోప్రధానంగా ఉంటాయి. ఇక్కడ వస్తువులన్నీ తమోప్రధానంగా ఉన్నాయి. ఏ వస్తువులోనూ శక్తి లేదు. ఈ వ్యత్యాసం కూడా మీకు తెలుసు. సతోప్రధాన వస్తువులను ధ్యానంలోనే చూస్తారు. అచ్చట పుష్పాలు మొదలైనవి ఎంతో బాగుంటాయి. అక్కడి ధాన్యము మొదలైనవి కూడా మీకు కనిపించవచ్చు. బుద్ధి ద్వారా అక్కడి ప్రతి వస్తువులో ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోగలరు. నూతన ప్రపంచం ఎవరి బుద్ధికి తోచదు. ఈ పాత ప్రపంచం విషయం అడగనే వద్దు. వ్యర్థ ప్రలాపాలు కూడా చాలా చేస్తారు. మనుషులు పూర్తి అంధకారంలో నిద్రిస్తున్నారు. ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉందని మీరు తెలిపితే మిమ్మల్ని కొంతమంది హేళన కూడా చేస్తారు. ఎవరైతే స్వయాన్ని బ్రాహ్మణులమని భావిస్తారో వారు యథార్థంగా అర్థం చేసుకుంటారు. ఇది నూతన భాష, ఆత్మిక చదువు కదా. ఆత్మిక తండ్రి వచ్చినంత వరకు ఎవరూ అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రిని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. మీరు వెళ్ళి యోగం మొదలైనవి ఇతరులకు నేర్పిస్తారు. కానీ వారికి నేర్పించేదెవరు? ఆత్మిక తండ్రి నేర్పించారని చెప్పరు. తండ్రి ఆత్మిక పిల్లలకు మాత్రమే నేర్పిస్తారు. సంగం యుగంలోని బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు మాత్రమే బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులైన మీరు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రపంచంలో రకరకాల జాతులు అనేకమున్నాయి. ప్రపంచంలో ఎన్ని ధర్మాలు, ఎన్ని భాషలు ఉన్నాయో తెలిపే పుస్తకం ఉంటుంది. అక్కడ ఇవన్నీ ఉండవని మీకు తెలుసు. సత్యుగంలో అయితే ఒకే ధర్మం, ఒకే భాష ఉండేవి. సృష్టి చక్రాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. భాషలు కూడా ఉండవని మీరు తెలుసుకోగలరు. ఇంతమంది అందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఈ సృష్టి జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే లభించింది. మీరు మనుషులకు అర్థం చేయిస్తారు, కానీ వారు అర్థం చేసుకోలేరు. ఎవరైనా గొప్పవారితో ప్రారంభోత్సవం చేయిస్తారు, ఎందుకంటే వారు పేరు ప్రఖ్యాతలు గలవారు. ఓహో, చాలా బాగుంది అనే శబ్దం వారి ద్వారా వ్యాపిస్తుంది. అధ్యక్షులు, ప్రధానమంత్రి మొదలైన వారు ప్రారంభోత్సవం చేస్తారు. ఈ బాబా వెళ్తే పరంపిత పరమాత్మ ప్రారంభోత్సవం చేశారని అంగీకరించరు. మనుషులు అర్థం చేసుకోరు. ఎవరైనా గొప్ప మనుషులు, కమిషనర్ మొదలైన వారు వస్తే వారి వెనుక ఇంకా చాలామంది కూడా పరిగెత్తుకుని వస్తారు. ఇతడి వంట ఎప్పుడూ రారు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు. సంఖ్య పెరిగినప్పుడు, మెజారిటీ అయినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడే అర్థం చేసుకుంటే తండ్రి వద్దకు పరిగెత్తుకుని వస్తారు. మీకు ఎవరు నేర్పించారో వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళరాదని ఒక కన్యను ఎవరో అడిగారు. కానీ సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతాన్ని ఎలా ఆకర్షిస్తుంది? తుప్పు పూర్తిగా వదిలిపోతే అప్పుడు అయస్కాంతంను పట్టుకోగలదు. సూదిలో ఒక మూలలో తుప్పు పట్టి ఉన్నా అంతగా ఆకర్షించదు. తుప్పు పూర్తిగా వదిలిపోవాలి. చివర్లో అలా అయితే తండ్రితో వాపస్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం తమోప్రధానంగా ఉన్నామని, తుప్పు పట్టి ఉందని చింత ఉంది. ఎంత స్మృతి చేస్తారో అంత తుప్పు వదిలిపోతూ వస్తుంది. మెల్లమెల్లగా తుప్పు వదులుతూ పోతుంది. తుప్పు పట్టడం కూడా నెమ్మదిగానే జరిగింది కదా, మళ్ళీ అలాగే తొలగిపోతుంది. తుప్పు ఎలా పట్టిందో అలా శుద్ధం అవ్వాలి అంటే తండ్రిని స్మృతి కూడా చేయాలి. స్మృతి ద్వారా కొంతమంది తుప్పు చాలా వదిలిపోతుంది, కొంతమందిది తక్కువగా వదిలిపోయింది. ఎంత ఎక్కువగా తుప్పు వదిలిపోతుందో అంత ఇతరులను ఆకర్షించి తెలుపుతారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు. అర్థం చేయించేందుకు రోజు రోజుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి. ఇంతకుముందు ప్రదర్శని, మ్యూజియం మొదలైనవి తయారు చేస్తామని తెలిసేది కాదు కదా. పోను పోను ఇంకా ఎక్కువ యుక్తులు కూడా వెలువడవచ్చు. స్థాపన జరిగేందుకు ఇంకా సమయం ఉంది. హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. కర్మేంద్రియాలను వశం చేసుకోలేకుంటే క్రింద పడిపోతారు. వికారాలకు లోనైతే సూదిపై చాలా తుప్పు ఏర్పడుతుంది. వికారాల వలన ఎక్కువ తుప్పు ఏర్పడుతూ ఉంటుంది.
సత్యత్రేతాయుగాలలో తుప్పు ఉండనే ఉండదు. మిగిలిన అర్థంలో త్వరగా తుప్పు పడుతుంది, క్రింద పడిపోతారు. దేవతల గుర్తు నిర్వీకారితనము. తండ్రి అంటున్నారు, దేవీ దేవతా ధర్మం ప్రాయలోపమైపోయింది. దీని గుర్తులేమో ఉన్నాయి కదా. అన్నిటికంటే మంచి గుర్తు ఈ లక్ష్మీనారాయణల చిత్రం. ఈ చిత్రాన్ని ఎత్తుక్కుని మీరు శాంతి యాత్ర చేయవచ్చు. ఎందుకంటే మీరు ఈ లక్ష్మీనారాయణలుగా అవుతారు కదా. రావణరాజ్య వినాశనము, రామరాజ్య స్థాపన జరుగుతుంది. ఇది రామరాజ్యము, ఇది రావణరాజ్యం, ఇది సంగం యుగం. అనేక పాయింట్లు ఉన్నాయి. డాక్టర్ల బుద్ధిలో ఎన్నో మందులు గుర్తు ఉంటాయి. బ్యారిస్టర్ బుద్ధిలో కూడా అనేక పాయింట్లు ఉంటాయి. అనేక టాపికులతో మంచి పుస్తకాలు తయారు చేయవచ్చు. ఉపన్యసించేందుకు వెళ్ళినప్పుడు ఒకసారి పాయింట్లు చూసుకోండి. మంచి బుద్ధి గలవారు వెంటనే చూసుకుంటారు. ముందు మేము ఇలా తెలిపించాలని రాసుకోవాలి. ఉపన్యసించిన తర్వాత ఫలానా విధంగా తెలిపి ఉంటే బుద్ధిలో కూర్చుంటుందని గుర్తుకు వస్తూ ఉంటుంది. టాపిక్ లిస్టు తయారు చేసి ఉంచుకోవాలి. ఒక టాపిక్ తీసుకుని లోపల ఉపన్యసించాలి లేక రాయాలి. తర్వాత అన్ని పాయింట్లు రాశానా అని చూసుకోవాలి. ఎంత కష్టపడితే అంత మంచిది. ఇతని బుద్ధిలో చాలా పాయింట్లు ఉన్నాయని, ఇతడు మంచి సర్జన్ అని తండ్రి అర్థం చేసుకుంటాడు. నిండుగా సేవ చేయకుంటే మజా కలగదు. మీరు ప్రదర్శనలు జరిపి అందరికీ తెలిపితే ఒక్క చోట నుండి 2-4, మరో చోట నుండి 6-8 మంది వెలువడతారు. కొన్ని చోట్లయితే ఒక్కరు కూడా రారు. వేల మంది చూస్తారు, కానీ చాలా కొంతమంది మాత్రమే వెలువడతారు. అందువలన ఇప్పుడు పెద్ద పెద్ద చిత్రాలు కూడా తయారు చేయిస్తూ ఉంటారు. మీరు చురుకుగా అవుతూ ఉంటారు. గొప్ప గొప్ప మనుషుల స్థితి ఎలా ఉందో కూడా మీరు చూస్తారు. బాబా అర్థం చేయించారు, ఎవరికి జ్ఞానం ఇవ్వాలో పరిశీలించాలి. నా భక్తులుగా ఉన్నవారికి నాడి చూసి తెలపాలి. గీతను చదివేవారికి ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేయించండి. భగవంతుణ్ణి అత్యంత ఉన్నతమైన వారనే అంటారు. వారు నిరాకారులు. దేహదారులైన ఏ మనుషులను భగవంతుడని అనరాదు. పిల్లలైన మీకిప్పుడు అంతా తెలిసిపోయింది. సన్యాసులు కూడా ఇంటిని సన్యసించి పారిపోతారు. కొంతమంది బ్రహ్మచారులుగానే వెళ్ళిపోతారు. అలాంటి వారు తర్వాత జన్మలో కూడా అలాగే అవుతారు. తల్లి గర్భం ద్వారానే జన్మిస్తారు. వివాహం చేసుకోనంత వరకు బంధన్ముక్తులుగా ఉంటారు. ఇన్ని సంబంధాలు మొదలైనవి గుర్తుకు రావు. వివాహం చేసుకుంటే సంబంధాలు గుర్తుకు వస్తాయి. బంధన్ముక్తులుగా అయ్యేందుకు సమయం పడుతుంది. త్వరగా అవ్వలేరు. జీవిత కథ అందరికీ తెలిసే ఉంటుంది. మొదట గృహస్థులుగా ఉండి తర్వాత సన్యసించామని సన్యాసులకు తెలుసు. మీది చాలా గొప్ప సన్యాసం, అందువలన శ్రమ ఉంటుంది. ఆ సన్యాసులు విభూతి ధరిస్తారు, వెంట్రుకలు తీసేసి వేషం మార్చుకుంటారు. మీరు అలా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ డ్రెస్ కూడా మార్చుకునే పని లేదు. మీరు శ్వేత వస్త్రాలు ధరించుకున్నా పర్వాలేదు. ఇది బుద్ధితో తెలుసుకునే జ్ఞానము. మనము ఆత్మలము. మన తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది. మనము సతో ప్రధానం అయిపోతాము. అందరూ వాపస్ వెళ్ళే తీరాలి. కొంతమంది యోగబలంతో పావనంగా అవుతారు. మరికొంతమంది శిక్షలను అనుభవించి వెళ్తారు. పిల్లలైన మీరు దేహాభిమానంను వదిలించుకునేందుకు శ్రమ చేయవలసి వస్తుంది. అందువలన దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ అగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. మీరు పవిత్రమవుతారు. కామచిత్తును కూడా అగ్ని అని అంటారు. కామాగ్నిలో కాలి నల్లక అపవిత్రంగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పవిత్రంగా అవ్వండి. ఈ మాటలు బ్రాహ్మణులైన మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. ఈ విషయాలే భిన్నమైనవి. వీరు శాస్త్రాలను అంగీకరించరని నాస్తికులని అంటారు. అప్పుడు వారికి, మేము శాస్త్రాలు చదివేవారము, కానీ తర్వాత తండ్రి వచ్చి మాకు ఈ జ్ఞానం ఇచ్చారని చెప్పండి. జ్ఞానం వల్ల సద్గతి కలుగుతుంది. భగవాను వాచ, వేదాలు ఉపనిషత్తులు మొదలైనవి చదివినా
దాన పుణ్యాదులు చేసినా ఎవ్వరూ నన్ను పొందలేరు. నా ద్వారానే నన్ను పొందగలరు. తండ్రియే వచ్చి అర్హులుగా చేస్తారు. ఆత్మపై తుప్పు పట్టినప్పుడు వచ్చి పావనంగా చేయమని తండ్రిని పిలుస్తారు. తమో ప్రధానమైన ఆత్మ సతో ప్రధానంగా అవ్వాలి. తమో ప్రధానం నుండి తమో రజో సతో ప్రధానంగా అవ్వాలి. మధ్యలో గడబిడ జరిగితే మళ్ళీ తుప్పు పడుతుంది. తండ్రి మనల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు కనుక ఆ సంతోషం ఉండాలి కదా. విదేశాలలో చదివేందుకు సంతోషంగా వెళ్తారు కదా. ఇప్పుడు మీరు ఎంతో వివేకవంతులుగా అవుతారు. కలియుగంలో ఎంతో తమో ప్రధానంగా అవివేకులుగా అవుతారు. ఎంతగా ప్రేమించినా ఇంకా అంత ఎక్కువగా ఎదురిస్తూనే ఉంటారు. మన రాజధాని స్థాపన అవుతుందని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఎవరు బాగా చదువుకుంటారో స్మృతి చేస్తూ ఉంటారో వారు మంచి పదవిని పొందుతారు. భారతదేశం నుండే అంటూ కట్టబడుతుంది. రోజులు గడిచిన కొలిది వార్తాపత్రికలు మొదలైన వాటి ద్వారా మీ పేరు ప్రఖ్యాతమవుతూ ఉంటుంది. వార్తాపత్రికలు అన్ని వైపులకు వెళ్తూ ఉంటాయి. ఆ వార్తాపత్రికల వారే అప్పుడప్పుడు మంచిగా రాస్తారు, అప్పుడప్పుడు చెడుగా రాస్తారు. ఎందుకంటే వారు కూడా విన్న మాటలను బట్టే రాస్తారు కదా. ఎవరు ఏం వినిపించినా దానిని పత్రికలలో రాస్తారు. విని వినిపించిన మాటలపై చాలామంది నడుస్తారు. దీనిని పరమతం అని అంటారు. పరమతం అసురి మతం అవుతుంది. తండ్రిది శ్రీమతము. ఎవరైనా తప్పుగా వ్యతిరేకంగా వినిపిస్తే ఇక రాకుండానే మానుకుంటారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చేసే సేవ నెంబర్ 1 సేవ. ఇక్కడ మీరు సేవ చేస్తారు, అక్కడ మీకు ఫలితం లభిస్తుంది. ఇక్కడ తండ్రితో కలిసి కర్తవ్యం చేస్తారు కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మ అనే సూదిపై తుప్పు పట్టి ఉంది. దానిని యోగబలంతో తొలగించి సతోప్రధానంగా అయ్యే శ్రమ చేయాలి. ఎప్పుడూ కూడా విని వినిపించే మాటలు విని చదువును వదిలేరాదు. సెకండ్ పాయింట్, బుద్ధిని జ్ఞాన పాయింట్లతో నింపుకొని సేవ చేయాలి. నాడి చూసి జ్ఞానం ఇవ్వాలి. చాలా తీక్ష్ణమైన బుద్ధి కలవారి కావాలి. ఈరోజు వరదానము. కలియుగి ప్రపంచంలోని దుఃఖము, అశాంతి యొక్క దృశ్యాలను చూస్తూ సదా సాక్షి మరియు బేహద్ వైరాగి భవ. ఈ కలియుగ ప్రపంచంలో ఏమైనా జరుగుతుంది కానీ మీది ఎక్కే కలగా ఉంటుంది. ప్రపంచానికి హాహాకారాలు కానీ మీకు జై జై ధ్వనులు. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడరు, ఎందుకంటే మీరు ముందుగానే తయారుగా ఉన్నారు. సాక్షిగా ఉండి అన్ని రకాల ఆట చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తారు, బిక్కరగా అరుస్తారు. సాక్షిగా ఉండి చూడటంలో మజా వస్తుంది. ఎవరైతే కలియుగి ప్రపంచం యొక్క దుఃఖము, అశాంతితో కూడిన దృశ్యాలను సాక్షిగా ఉండి చూస్తారో వారు సహజంగానే బేహద్ వైరాగ్యులుగా అయిపోతారు. స్లోగన్: ఏదైనా భూమిని తయారు చేయాలి అంటే వాచ్తో పాటు వృత్తి ద్వారా సేవ చేయండి. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలనే తపనలో ఉండండి. ఎలాగైతే ఏదైనా మిషన్ సెట్ చేసినప్పుడు ఒకసారి సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుందో, ఇదే విధంగా మీ సంపూర్ణ స్టేజ్ లేక తండ్రి సమాన స్టేజ్ లేక కర్మాతీత స్థితి యొక్క స్టేజ్ని ఎలా సెట్ చేయాలి అంటే, తర్వాత సంకల్పము, మాటలు లేక కర్మలు, ఆ సెట్టింగ్ ప్రమాణము ఆటోమేటిక్గా నడుస్తూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.